పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో 4 రోజులుగా సాగిన సమ్మక్క సారలమ్మ జాతర శనివారం ముగిసిన సందర్భంగా కోయ పూజారులు పూజలు చేసి ఘనంగా సమ్మక్క సారలమ్మ దేవతలను వేల మంది భక్తులు మధ్య అంగరంగ వైభవంగా వన ప్రవేశం చేయడం జరిగింది. ఈ సందర్భంగా జాతర కమిటీ చైర్మన్ మాట్లాడుతూ సమ్మక్క సారలమ్మ జాతర అందరి సహకారంతో ఘనంగా జరిగిందని, దీనికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చొరవతో జాతర అత్యంత అద్భుతంగా సాగిందని, ఈ జాతరలో పాల్గొని అమ్మవార్ల దర్శనం చేసుకున్న లక్షల మంది భక్తులకు అమ్మవారి కృప కటాక్షాలు చెందాలని అమ్మవార్లను కోరినారు. శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర ముగుస్తుంది. ఎందుకంటే వనదేవతలు గేటు బయటికి వెళ్ళారు. అత్యంత వైభవంగా జాతర జరుపుకొని భక్తులందరూ సంతోషంగా వెళ్ళిందని భావిస్తున్నాం. ఇంత చక్కగా అంటే ఈ జాతర స్టార్ట్ అయినప్పటి నుంచి దినదిన అభివృద్ధి చెందుతూ ఈసారి అతి వైభవంగా జాతర జరిగి భక్తులందరూ చాలా సంతోషంగా ఉన్నారని భావిస్తున్నాం. దీనికి ముఖ్య కారణం గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ కలెక్టర్ గారు కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టి ఇక్కడ ఉన్నటువంటి సంస్థలైన సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సిఎల్, నగరపాలక సంస్థ ఈ 4 సంస్థలను ఏకీకృతం చేసి ఎవరికి ఏం పని చేయాలని ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. అందులో సింగరేణి యాజమాన్యం 80% బాధ్యత తీసుకొని పూర్తిగా ఇంత చక్కగా లైటింగ్ కానీ, శానిటేషన్ కానీ, మంచినీటి సౌకర్యం కానీ, పారిశుద్ధ్యం ప్రతిదీ 80% సింగరేణి యాజమాన్యం చేసింది. మిగతా 20%లో మిగతా విభాగాలు ఉన్నాయి. అందులో ఎండోమెంట్ డిపార్ట్మెంటు ఈసారి కొత్తగా ఒక షెడ్ నిర్మాణం చేయడం జరిగింది. ఈసారి ఇంకా సైడ్ షెడ్లు కట్టి వాచ్మెన్లు పర్మనెంట్గా ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నాం. కాబట్టి భక్తులు దాన్ని సద్వినియోగపరచుకోవాలి, దుర్వినియోగం చేయొద్దని అందరికీ కోరుతున్నాం. అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కూడా చాలా పనిచేసి అందరికీ ముందుగానే జనంలోకి తీసుకెళ్ళి